ఇవాళ నెల్లూరు స్పెషల్ పప్పులు ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక గ్లాస్ పప్పు, ఒక 4-5 ఎండుమిర్చి తుంపుకొని వేసుకోవాలండి. ఇవాళ నెల్లూరు స్పెషల్ పప్పులు ఎలా చేయాలో తెలుసుకుందాం. దీంట్లో 4-5 ఎండుమిరపకాయలు, ఒక 3 ఉల్లిపాయలు, ఒక 3 పెద్ద టమాటాలు, కొంచెం చింతపండు ఒక గ్లాస్లో పెడతానండి. ఎందుకంటే మళ్ళీ పప్పు బేగా ఉడుకుదండి. గ్లాస్లో పెడితే తొందరగా ఉడికిపోద్ది. కొంచెం పసుపు, ఆయిల్, కొంచెం పప్పు పొంగకుండా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 2-3 విజిల్స్ రానిచ్చేస్తామండి. కుక్కరు 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. దింపేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా రుబ్బేసుకొని మనకి ఎంత నీళ్లు కావాలో అన్ని నీళ్లు వేసుకోవాలి. కొంచెం సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కుక్కరు 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. దించేసుకొని చల్లారిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా రుబ్బేసుకోవాలి. కొందరు చిక్కగా చేసుకుంటారు, కొంచెం నీళ్ళగా వేసుకుంటారు. నీళ్ళు వేసుకునేలాగుంటే కొంచెం నీళ్ళు వేసుకుంటారు. పులుసుకి పోపు వేసుకుంటాం. స్టవ్ వెలిగించుకొని బాండలు హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటాం. ఇప్పుడు నూనె కూడా వేడెక్కింది. అందులో ఒక ఉల్లిపాయ వేసుకొని బాగా వేసుకోవాలి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, ఎండుమిరపకాయ, ఉల్లిపాయ ఎర్రగా వేగాలండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగాలి. కరివేపాకు వేసేసుకున్నాం. కొంచెం ఇంగు వేసుకుంటాం. కొంచెం జస్ట్ వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు, కానీ ఇంగు వేస్తేనే పప్పులు చాలా టేస్ట్ వస్తుంది. ఇందులో పప్పులు పోసేసుకున్నాం. గుడ్డు ఉంచుకున్నాం కదా, ఆ పప్పులు పోసేసుకున్నాం. మేము కొంచెం చిక్కగా తింటాము, చిక్కగానే ఉంటాం. అందులోనే కొంచెం నీళ్ళు వేసేసుకుంటాం. మన ఇష్టం, చిక్కగానే వేసుకోవచ్చు, కొంచెం నీళ్ళు వేసుకోవచ్చు. కావాలనుకుంటే నీళ్ళు కూడా వేసుకోవచ్చు. అంతే, నెల్లూరు స్పెషల్ ఎంతో టేస్టీగా ఉంది కందిపప్పు పప్పులుసు రెడీ. వేడి అన్నంలో పప్పులుసు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని